హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ లిస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్ నెంబర్ 1 ప్యాసింజర్స్. ఇదొక స్పేస్ సైఫై రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. బ్రో, ఈ మూవీని మేము ఎప్పుడో చూసేసామని మీలో కొందరు అంటారేమో, కానీ ఇది తెలుగులో ఉందని మీకు తెలియదు కాబట్టి రికమెండ్ చేస్తున్నా. అండ్ ఈ మధ్య ఓటీటీలో తెగ కిరాకుండే మూవీస్ అయితే రావట్లే, అన్ని యావరేజ్ మూవీస్ వస్తున్నాయి. సో పాతదో కొత్తదో ఈ వీకెండ్ మీకు ఎంటర్టైన్మెంట్ అవ్వాలంటే ఈ తెలుగులో ఉన్న మూవీని పక్కాగా చూసేయండి. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే, ఫ్యూచర్లోకి ఒక గ్రహం మీదకి వెళ్ళడానికి ఒక స్పేస్ షిప్ ట్రావెల్ అవుతుంటుంది. అందులో వేల మంది ఉంటారు. ఎంత అంటే 120 సంవత్సరాలు ట్రావెల్ చేయాలన్నమాట దాంట్లో. కానీ హఠాత్తుగా మన హీరో మధ్యలోనే మెలుకుంటాడు. ఎంత అంటే ఇంకా కొద్ది దూరం వెళ్తే చేరుకుంటాడు ఆ గ్రహంలోకి, కానీ ఒక 90 సంవత్సరాల ముందే మేల్కుంటాడు అనమాట. అయ్యే బాబోయ్, మరి ఉంటాడా? సస్తాడు కదా, ఆ గ్రహానికి చేరుకోలేడు. ఆ స్పేస్ షిప్ లో మనోడు తప్ప ఇంకెవ్వరు మెలుకోరు అనమాట. అందరు పడుకొని ఉంటారు. మరి ఒక్కడే స్పేస్ షిప్ లో ఏం చేశాడు? ఇక అదే టైంలో మనోడికి ఒక అందమైన హీరోయిన్ కనిపిస్తుందన్నమాట అక్కడ పడుకొని. సో ఏం చేశాడు తెలియాలంటే ఈ మూవీని మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. మరి దీని ఫ్యాన్ తో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లివ్ ఓటీటీ, కానీ సోనీ లివ్ ఓటీటీలో తెలుగులో లేదు. మరి తెలుగులో ఎక్కడ ఉంది బ్రో అంటే చాలా ఈజీ బ్రో, ఆన్లైన్ లో ఉంది. డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 2 మామన్. ఇదొక ఫ్యామిలీ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా మూవీ. ఇది తెలుగులో కూడా ఉంది మావా. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, టైటిల్ విన్నారు కదా మామన్ అంటే తెలుగులో మామయ్య అని అర్థం వస్తుంది అనమాట. ఇక మీకు స్టోరీ అర్థమైపోయింది అనుకుంటా. ఇందులో మేనల్లుడు మామకి మధ్య ఉండే రిలేషన్షిప్ గురించి, మామకి అత్తొచ్చిన తర్వాత వాళ్ళ మధ్యలో ఉండే రచ్చ గురించి ఈ మూవీలో చూపించారనమాట. ఇందులో మన హీరోకి సిస్టర్ గా శ్వాసిక యాక్ట్ చేసిందండి. ఆమె ఎవరు అంటారా? అదేనండి చతురం మూవీ చూసారు కదా. మీరు చూడకుండా ఉంటారా లేంది, అందరు ఆటగాళ్లే కదా. మీరు ఇంతవరకు చతురం మూవీ చూడకపోతే అది తెలుగులో ఉంది, దాన్ని కూడా పక్కాగా చూసేయండి. ఈ మూవీ అయితే అంత తోపు మూవీ కాదు, కానీ టైం పాస్ కోసం ఈ వీకెండ్ వచ్చిన ఒక కొత్త మూవీ చూద్దాం అనుకుంటే దీన్ని ఒకసారి ట్రై చేయండి. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ G5 ఓటీటీ, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 3 టుగెదర్. ఇదొక బాడీ హారర్ సర్వైవల్ థ్రిల్లర్. బ్రో, ఈ మూవీని లాస్ట్ వీడియోలోనే రికమెండ్ చేసా. మళ్ళీ ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే, మన వీకెండ్ వీడియో చాలా మంది చూస్తారు కాబట్టి ఈ తోపు మూవీ ప్రతి ఒక్కరు చూడాలనే ఒక ఇంటెన్షన్ తో రికమెండ్ చేస్తున్నాను అనమాట. సబ్స్టెన్స్ లాంటి ఇంకొక కిరాక్ మూవీ చూద్దాం అనుకుంటే ఈ మూవీని అస్సలు వదలకండి మామ. ఇందులో హీరో హీరోయిన్ ఒక అడవిలో ఉన్న ఒక బొక్కలో పడిపోతారు. ఆ బొక్కలో పడ్డాక వాళ్ళకు దాహం వేస్తుంది, ఆడ వాటర్ కనిపిస్తాయి, తాగేస్తారు. ఇక వాళ్ళు బయట పడ్డాక మనోడు హీరో వేసే చిత్ర విచిత్రమైన వేషాలు మీరు చూడాలి, కానీ వామ్మో అనేలా సర్ప్రైజ్ అవుతారు మావా. హీరో హీరోయిన్ కొంగు చుట్టే అయస్కాంతంలా లాగుతూనే ఉంటది అనమాట వాడి బాడీ. సో ఆ బాడీ కబాడీ గేమ్ ఏంటో మీకు తెలియాలంటే ఈ మూవీని పక్కాగా చూడాల్సిందే మావా. కొన్ని సీన్స్ అయితే క్రీపీగా, చాలా డిస్టర్బెన్స్ గా ఉంటాయి. సో సెన్సిటివ్ పీపుల్ మీలో ఎవరైనా ఉంటే ఈ మూవీకి చాలా దూరంగా ఉండండి. అలాగే ఫ్యామిలీతో కలిసి చూసే మూవీ కాదు ఇది, న్యూడిటీ సీన్స్ కూడా ఉంటాయి. ఇది ఆన్లైన్ లో ఇంగ్లీష్ ఆడియోతో అవైలబుల్ గా ఉంది. లాంగ్వేజ్ అనే కంచెం దాటితే ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. మన మెంబర్స్ అయితే ఇప్పటికే ఈ మూవీని చాలా మంది చూసేశారు. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా. అస్సలు అంటే అస్సలు వదలకండి. లిస్ట్ లో నెంబర్ 4 అలైన్స్ ఇన్ బార్డర్ ల్యాండ్. ఇదొక థ్రిల్లర్ సిరీస్. బ్రో, 3 days బ్యాక్ థర్డ్ సీజన్ ట్రైలర్ రిలీజ్ అయింది. యూట్యూబ్ లో అయితే దుమ్ము దులుతుంది. ఏమన్నా ట్రైలర్ అయితే కిరాక్ ఉంది. ఈ సీజన్ కోసం నేనైతే కళ్ళు కాయలైలా వెయిట్ చేస్తున్నా. సెకండ్ సీజన్ లో జోకర్ తో ఎండ్ కార్డు వేసేసి ఇప్పుడు ఆ ఎండ్ కార్డు డీటెయిల్స్ తో ఈ థర్డ్ సీజన్ రాబోతుంది. ఈ థర్డ్ సీజన్ సెప్టెంబర్ 25 అంటే ఇంకొక 25 రోజుల్లో రాబోతుంది. ఇంతవరకు మీరు సీజన్ 1 సీజన్ 2 చూడకపోతే మీరు వీకెండ్ మూవీస్ కోసం దృష్టి పెట్టకుండా, ఎందుకంటే వీకెండ్ మూవీస్ అన్ని చెత్త మూవీస్ వస్తున్నాయి బ్రో. సో లేటెస్ట్ గా వచ్చిన వీకెండ్ మూవీ అని చూడకండి. ఓల్డ్ సిరీస్ అయినా సరే ఈ వీకెండ్ మీకు ఫుల్ టైం పాస్ అవ్వాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలనుకుంటే ఈ తోపు సిరీస్ ని అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పటికే ఈ సిరీస్ ని ఒక 5-6 టైమ్స్ రికమెండ్ చేసా, మళ్ళీ రికమెండ్ చేస్తున్నా. సీజన్ 3 వచ్చేలోపే సీజన్ 1 అండ్ సీజన్ 2
పక్కాగా చూసిపడేయండి. మీకు ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే ఇది హిందీలో కూడా అవైలబుల్ గా ఉంది. మీ అందరికి హిందీ వచ్చు కదా, ఇంకేది చూసిపడేయండి. ఇక థర్డ్ సీజన్ ట్రైలర్ లో అయితే మన చిషియా గురించి ఎక్కడ చూపెట్టలేదు. ఇక మనం చిషియాని చాలా మిస్ అవ్వాల్సిందే. మేబీ ఏమన్నా ఒక 2-3 సీన్లు ఫ్లాష్ బ్యాక్ లో యాడ్ చేస్తారేమో చూడాలి. దీనికి 100 కి 80 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే నో చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 5 నైస్. ఇదొక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ డ్రామా మూవీ. ఒక అపార్ట్మెంట్ లో కొన్ని మిస్టీరియస్ సౌండ్స్ వల్ల పిచ్చెక్కిచ్చేలా చేస్తాయి మావా. అది సాల్వ్ చేయడానికి హీరోయిన్ ఏం చేసింది అనేది ప్లాట్. పక్కింటి గొడవలు అంటే నచ్చే ప్రతి ఒక్కరికి ఈ మూవీ తెగ నచ్చేస్తాయి మావా. అపార్ట్మెంట్స్ లో జరిగే గొడవలు, ఎవడ్రా సౌండ్ చేస్తుందనే ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. మరి అసలు ఈ అపార్ట్మెంట్ లో నాయిస్ రావడానికి కారణం ఏంటి? దయ్యం ఉన్నారా, దొంగలు ఉన్నారా, అసలు కథ ఏంటి, కార్ఖానా ఏంటో తెలియాలంటే ఈ స్లోగా ఉండే కొన్ని చోట్ల బోర్ కొట్టించే మూవీని చూద్దాం అనుకుంటే చూడండి. దీనికి 100 కి 60 మార్క్స్ ఇస్తా. మరి దీన్ని ఫ్యామిలీ కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. టైం పాస్ కోసం ఒకసారి యూస్ చేయండి. లిస్ట్ లో నంబర్ 6 థండర్ బోల్ట్స్. ఇది ఒక సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. థండర్ బోల్ట్స్ అనే ఒక గ్రూప్ ఉంటది. వాళ్ళు ఒక మిషన్ పని మీద ఒక ప్లేస్ కి వెళ్తారు, అక్కడ ట్రాప్ అయిపోతారు. తర్వాత ఏమైందనేది ప్లాట్. మీరు మార్వెల్ మూవీస్ ఫ్యాన్సా? మరి ఈ మూవీని చూసారా లేదా? కొత్త అవెంజర్స్ కథ ఓకేనా? ఈ మూవీ మీకు బోర్ అయితే కొట్టనివ్వరు, కానీ అవెంజర్స్ అనే టైటిల్ కి పూర్తిగా సాటిస్ఫై చేయరు అనేది నా ఫీలింగ్ మావా. అందరికి నచ్చకపోవచ్చు, కానీ ఫ్యూచర్ మార్వెల్ మూవీస్ కి లింక్ అవుతుంది. అండ్ కొత్త అవెంజర్స్ కాబట్టి అలానే తెలుగులో కూడా ఉంది కాబట్టి ఒకసారి పక్కాగా చూసేయండి. దీనికి 100 కి 70 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీ కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇంతవరకు మీరు మార్వెల్ మూవీస్ చూడకపోతే చాలా ఉన్నాయి మావా, అవన్నీ చూడండి. ఫుల్ అంటే ఫుల్ టైం పాస్ అవుతాయి. అన్ని సూపర్ హీరోస్ మూవీస్ తెలుగులో ఉన్నాయి. మన ఐరన్ మ్యాన్, హల్క్, థోర్, అవెంజర్స్ అన్ని తెలుగులో జియో హాట్స్టార్ లో ఉన్నాయి. పక్కాగా చూసేయండి. లిస్ట్ లో నంబర్ 7 కౌంట్ డౌన్ 2025. ఇప్పటి వరకు 12 ఎపిసోడ్స్ వచ్చాయి. ఇంకొక ఎపిసోడ్ సెప్టెంబర్ 3న రాబోతుంది. ఇదొక క్రైమ్ డ్రామా థ్రిల్లర్ సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఇందులో హీరో ఒక సీక్రెట్ టాస్క్ ఫోర్స్ లో జాయిన్ అవుతాడు, ఒక మిస్టరీని ఇన్వెస్టిగేషన్ చేయడానికి. తర్వాత ఏమైందనే ప్లాట్. ఈ సిరీస్ లో ఉండే కాన్సెప్ట్ కి, టైటిల్ కి పర్ఫెక్ట్ జస్టిఫై మావా. నిజంగా టైం ఎంత విలువైంది అనేది ఇందులో చాలా బాగా చూపించారు. ఎపిసోడ్ కి టెన్షన్ అండ్ సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్, యాక్షన్ బ్లాక్స్ అన్ని ఓకే అనేలా అనిపిస్తాయి. ఇక సిరీస్ లో వచ్చే ట్విస్ట్ అయితే మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటాయి మావా. కొన్ని ఎపిసోడ్స్ బోర్ కొట్టినా గానీ కొన్ని మాత్రం సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయి. యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ లవర్స్ కి అయితే ఇదొక మంచి చాయిస్ అని చెప్తా. దీనికి 100 కి 70 మార్క్స్ ఇస్తా. మరి దీన్ని ఫ్యామిలీ కలిసి చూడొచ్చు అంటే నో చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నంబర్ 8 బటర్ఫ్లై. మొత్తం 6 ఎపిసోడ్స్. ఇదొక స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సిరీస్. ఇది తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. హీరో ఒక స్పై, కానీ తను చనిపోయాడు అని అందరినీ నమ్మిస్తాడు. కానీ తన కూతురు కోసం బయటకు వస్తాడు. తర్వాత ఏమైందనే ప్లాట్. ఇందులో ఉండే స్పై యాక్షన్ ఎలిమెంట్స్ కానీ, ఆ గన్ ఫైట్స్ కానీ, చేసింగ్ సీన్ అన్ని టాప్ నాచ్ లో ఉంటాయి. కాకపోతే డ్రామా అనే కొంచెం స్లోగా ఉంటది. సిరీస్ లో అన్నాక అవన్నీ కామన్ కదా. ఒక మంచి స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్, అది కొత్తది తెలుగులో ఉండేది కావాలనుకుంటే దీన్ని ఒకసారి ట్రై చేయండి. దీనికి 100 కి 65 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే నో చూడకూడదు. ఇది ప్రైమ్ ఓటీటీ అవైలబుల్ గా ఉంది. ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నంబర్ 9 వాష్. ఇదొక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. బ్రో ఈ మూవీని ఇప్పుడు రికమెండ్ చేయడానికి మెయిన్ రీజన్ దీని సీక్వెల్ వాష్ లెవెల్ 2 థియేటర్ లో రిలీజ్ అయి దుమ్ము దులుతుంది మావా. ఇఫ్ మీకు టైం ఉంటే ఈ వీకెండ్ థియేటర్ లో ఏదైనా మూవీ చూద్దాం అనుకుంటే వాష్ 2 చూడండి మావా. మరి మేము ఇంతవరకు వాష్ 1 చూడలేదు ఎలా బ్రో అని మీకు డౌట్ రావచ్చు. వాష్ మూవీ అంటే గుజరాతీ మూవీ. ఇది ఏదో మూవీ అనుకుంటే మీరు ఉప్పు లేని పప్పులో కాలేసినట్టే మావా. దీన్ని హిందీలో శైతాన్ గా రీమేక్ చేశారు. అజయ్ దేవ్ గాను జ్యోతిక యాక్ట్ చేశారుగా. అందులో ఉండే వాళ్ళ కూతురు ఈ వష్ మూవీలో ఆమెనే, ఆ శైతాన్ మూవీలో కూడా ఆమెనే, ఇప్పుడు వష్ 2 లో కూడా ఆమెనే. తన పర్ఫార్మెన్స్ అయితే కెవ్వు కేకలా ఉంటది. దీనికి వష్ కి అయితే నేను 100 కి 80 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఈ తోపు మూవీని మీరు ఇంత వరకు చూడకపోతే పక్కా చూడండి. మీరు వష్ చూసినా పర్లేదు, శైతాన్ మూవీ చూసినా పర్లేదు. వష్ 2 మాత్రం ఓటీటీలో రాగానే నేను వెంటనే అప్డేట్ ఇస్తా. పక్కాగా చూడండి. లిస్ట్ లో నంబర్ 10 నిజా 2. ఇదొక ఫ్యాంటసీ యానిమేషన్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టి రికార్డ్స్ ల కలెక్షన్స్ ల సునామీ గురిపించిందని మీకు స్పెషల్ గా చెప్పనక్కర్లేదు అనుకుంటా. పార్ట్ 1 తోపు మూవీ అనుకుంటే పార్ట్ 2 దాని జేజమ్మలా ఉంది బ్రో. కిరాక్ అంటే కిరాక్ ఉంటది. యానిమేషన్ అని మీరు ఈ మూవీని లైట్ తీసుకుంటే మీరు ఒక అద్భుతాన్ని మిస్ అయినట్టే మావా. ఒక యుద్ధం తర్వాత నిజా అండ్ అవోబింగ్ వాళ్ళ బాడీస్ ని కోల్పోయి ఆత్మలుగా మిగిలిపోతారు. వాళ్ళ శరీరాలను సంపాదించుకోవడానికి ఏం చేశారనే ప్లాట్. ఈ మూవీ మైథాలజీని మిక్స్ చేసి ఫుల్ ఫన్నీ
అన్ని ఎలిమెంట్స్ అలానే ఏ మాత్రం తగ్గకుండా వేరే లెవెల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఫుల్ మీల్స్ పెడతారు మావా. యానిమేషన్ అయితే క్రేజ్ గా ఉంటది. ఆ విజువల్స్ గానీ ఆ ఫ్యాంటసీ మూమెంట్స్ అన్ని అలా చూస్తూ ఉండిపోతాం. ఇందులో లాస్ట్ వరకు ట్విస్ట్లు సస్పెన్స్ కూడా బాగా మెయింటైన్ చేశారు. మీ ఇంట్లో పిల్లకాయలు ఉన్నారా? అయితే వాళ్ళతో పాటు మీరు కూడా ఈ మూవీని చూసి ఈ వీకెండ్ ఫుల్ టైం పాస్ చేయండి మావా. దీనికి 100 కి 80 మార్క్స్ ఇస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, కంపల్సరిగా ఫ్యామిలీతో కలిసి చూడాలి. దీనికి 100 కి 80 మార్క్స్ ఇస్తా. మరి ఇది ఎక్కడ ఉంది బ్రో అంటే ఏ ఓటీటీలో లేదు, ఆన్లైన్ లో ఉంది. ఈజీ అంటే ఈజీగా యూస్ చేయొచ్చు బ్రో. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. నేను ఈ వీడియోలో చెప్పిన లిస్టు, ప్రీవియస్ గా చెప్పిన లిస్టు, ఫ్యూచర్ లో చెప్పబోయే లిస్టులు ఇవన్నీ మీకు కావాలా బ్రో? ఏ ఓటీటీలో ఉంది, తెలుగులో ఉందా లేదా, ఎన్ని మార్క్స్, ఏ జోన్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా, ఇలాంటి డీటెయిల్స్ మీకు క్లియర్ గా మీకు కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అయిపోండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైం. ఫస్ట్ కామెంట్ వెంకీ బ్రో కామెంట్ చేశాడు. హలో బ్రదర్, F1 మూవీ సూపర్ ఉంది అని కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ వెంకీ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ చందు నగేష్ బ్రో కామెంట్ చేశాడు. అంటిల్ డాన్ మూవీ చాలా బాగుంది సూపర్ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ నగేష్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ మహేష్ బ్రో కామెంట్ చేశాడు. స్లీతర్ మూవీ నేను చిన్నప్పుడే చూసా మావా అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ మహేష్ బ్రో. మీరంటే చూసారు, చూడని వాళ్ళు ఇక చాలా మంది ఉంటారు కదా బ్రో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కూడా ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.